ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు: వికసిత్ భారత్ లక్ష్య సాధనకు స్వయం సమృద్ధి సాధించడం తప్పనిసరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని, జాతీయ ప్రయోజనాలను పూర్తిగా గౌరవిస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి అంతర్జాతీయ సహకారం అత్యవసరమని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. వార్తల వివరాలు: వికసిత్ భారత్ లక్ష్య సాధనకు స్వయం సమృద్ధి సాధించడం తప్పనిసరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచికలో ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజలు దేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తామని సంకల్పం తీసుకోవాలని కోరారు. అలా చేయడం ద్వారా చేతివృత్తి కళాకారుల కష్టానికి గౌరవం దక్కుతుందని, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఛట్ మహాపర్వం ఇప్పుడు ప్రపంచవ్యాప్త పండుగగా మారుతోందని, ఈ పండుగను యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగానే కోల్కతా దుర్గాపూజ కూడా యునెస్కో జాబితాలో చేరిందని ప్రధానమంత్రి గుర్తు చేస్తూ, छठ पूजा ऐसा एक पावन पर्व है जो दिवाली के बाद आता है। सूर्य देव को समर्पित यह महापर्व बहुत ही विशेष है। इसमें हम डूबते सूर्य को भी अर्घ्य देते हैं, उनकी आराधना करते हैं। छठ दुनिया भर में इसकी छटा देखने को मिलती है। यह एक ग्लोबल फेस्टिवल बन रहा है। भारत सरकार छठ महापर्व को यूनेस्को की सांस्कृतिक धरोहर की सूची में शामिल कराने का प्रयास कर रही है. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ల జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారికి శ్రద్ధాంజలి ఘటించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ ఉరికంబం ఎక్కారని, తమ ప్రాణాలను ఉరి ద్వారా కాకుండా తుపాకీ గుండుతో నేరుగా తీసేయాలని భగత్ సింగ్ కోరుకున్నారని తెలిపారు. ఇది ఆయనకు ఉన్న అసాధారణ ధైర్యానికి నిదర్శనమని నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన దేశభక్తి గీతాలు ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపాయన్నారు. భారతీయ సంస్కృతి, సంగీతంపై ఆసక్తి ఉన్న ఎవరైనా ఆమె పాటలను విని మంత్రముగ్ధులైపోతారని పేర్కొంటూ, आज भारत की दो महान विभूतियों की जयंती है, शहीद भगत सिंह और लता दीदी की। साथियों, अमर शहीद भगत सिंह हर भारतवासी, विशेषकर देश के युवाओं के लिए एक प्रेरणा पुंज है। साथियों, लता दीदी से मेरा स्नेह का जो बंधन था वो हमेशा कायम रहा। हर साल राखी भेजा करती थी। सुधीर फड़के जी ने लता दीदी से मेरा परिचय कराया था। संगीतबद्ध गीत ज्योति कलश छलके, ज्योति कलश छलके। వామపక్ష తీవ్రవాదాన్ని వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నక్సల్స్ ముక్త్ భారత్ ముగింపు సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో 3 ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలు ఉండేవని అమిత్ షా గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు వామపక్ష తీవ్రవాద కారిడార్లో హింసాత్మక ఘటనలు జాతీయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసేవని ఆయన తెలిపారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. భారత్కు పొరుగునే ఉన్న ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్ర బిందువు అయిన దేశం ఉందని, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం ఉగ్రవాద సవాలును ఎదుర్కొంటోందని భారతదేశ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 80వ సెషన్ సాధారణ చర్చలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా జరిగిన అనేక అంతర్జాతీయ ఉగ్రదాడుల మూలాలకు ఆ ఒక్క దేశంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాయి. సేవా పర్వ్ పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా యూపీఐపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం పెద్ద ఎత్తున సాంకేతికత మార్పులను చూసింది. ఈ పరివర్తనకు ఉదాహరణగా ఏకీకృత చెల్లింపుల ఇంటర్ఫేస్ యూపీఐ నిలిచింది. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన యూపీఐ బ్యాంకు ఖాతాలను ఒకే మొబైల్ అప్లికేషన్లో అనుసంధానించడం ద్వారా దేశ చెల్లింపు వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చింది. ఈ సంవత్సరం తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీఐ గురించి ప్రసంగిస్తూ यूपीआई का हमारा प्लेटफॉर्म आज दुनिया को अजोबा कर रहा है। हमारे में सामर्थ्य है। रियल टाइम ट्रांजैक्शन में 50% अकेला भारत यूपीआई के माध्यम से कर रहा है. ఆగస్టు 2025లో యూపీఐ 20 బిలియన్ లావాదేవీల మైలురాయిని దాటింది. యూపీఐ నగదు లావాదేవీలను సులభతరం చేయడంతో పాటు బ్యాంకులపై ఆధారపడటాన్ని తగ్గించింది. భారత్ డిజిటల్ చెల్లింపుల విప్లవం ఇప్పుడు అంతర్జాతీయంగా పనిచేస్తోంది. ప్రస్తుతం యూపీఐ యుఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి దేశాలలో పనిచేస్తోంది. వ్యాపారాలకు, వ్యక్తులకు అందుబాటులో సురక్షితంగా ఉండే వేదికను యూపీఐ అందించింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు దేశం మార్పును వేగవంతం చేయడంలో యూపీఐ కీలక పాత్ర పోషించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని, జాతీయ ప్రయోజనాలను రష్యా పూర్తిగా గౌరవిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా లేదా ఇతర దేశాలతో సంబంధాలు ఢిల్లీ, మాస్కో మైత్రికి కొలమానం కాబోవని లవ్రోవ్ పేర్కొన్నారు. భారతదేశం, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని తెలిపారు. ప్రపంచ ఆహార సదస్సు 2025 న్యూఢిల్లీలో ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ద్వారా ₹1,00,000 కోట్ల పైగా పెట్టుబడులు రావడం విశేషం. 4 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 26 ప్రముఖ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాల ద్వారా 64,000 మందికి పైగా ప్రజలకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని, మరో 10 లక్షల మందికి పైగా పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ బచత్ ఉత్సవ్ ఈ నెల 22న ప్రారంభమైంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు దీని ద్వారా ప్రయోజనం కలుగుతోంది. ప్రభుత్వం శిశు సంరక్షణ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు కీలక చర్యలు తీసుకుంది. భావితరం జీఎస్టీ సంస్కరణలలో భాగంగా బేబీ ఫీడింగ్ బాటిళ్లు, నాప్కిన్లు వంటి అనేక ముఖ్యమైన శిశు సంరక్షణ ఉత్పత్తులపై పన్ను రేటును 12% నుంచి 5%కి తగ్గించారు. అదేవిధంగా చిన్నారుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అల్ట్రా హై టెంపరేచర్ పాలపై పన్నులను పూర్తిగా మినహాయించింది. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల 8 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల కోసం కేంద్ర పరిశీలకులను నియమించినట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మొత్తం 470 మంది అధికారులను కేంద్ర పరిశీలకులుగా నియమించారు. వీరిలో 320 మంది ఐఏఎస్, 60 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఢిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబైలో ఈ రోజు జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం ఆయనను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఆసియా కప్ టీ20 ఫైనల్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 5 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.